హలో అండి. ఆహ్, ఒక బిగ్ స్కామ్ ఒకటి అలర్ట్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాననమాట. వెల్కమ్ టు సిస్టర్. నేను మీ నీలిమ. ఆహ్, యాక్చువల్లీ రీసెంట్ టైమ్‌లో మనకొక స్కామ్ ఇంకా వీఆర్ అండర్ ప్రాసెస్ అండి. ఆహ్, ఒక లేడీ మనల్ని 3 మంత్స్ బ్యాక్ ఇన్‌స్టాలో పోస్టులు చూసి ఈ డ్రెస్ ఎంత అంటూ ఎంక్వైరీ చేస్తూ అప్రోచ్ అయ్యారు. తర్వాత లేటెస్ట్ స్టేజ్‌లో కాల్ సెట్స్ చేస్తారా అని అడిగారనమాట. వి సెడ్ యెస్ మేము చేస్తామని చెప్పాము. తను ఫ్యాబ్రిక్ పంపిస్తాను, ప్రైస్ ఎంత ఇవన్నీ నెగోషియేట్ చేశారు. లాస్ట్‌కి లైనింగ్ నేనే పంపిస్తాను అన్నీ చెప్పారు. తర్వాత ఆవిడ ఎప్పుడు రెస్పాండ్ కాలేదు. ఇట్స్ కామన్. మనకు ఆన్‌లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మందికి తెలిసిందే కదా! చాలా క్వైరీస్ వస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అవర్ బిజినెస్. 1 మంత్ వరకు నాకు అటు నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. ఓకే. ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. నేను అసలు మర్చిపోయాను కూడా ఆ సంగతి. సో, ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఆవిడ ఒక ఫోటో షేర్ చేశారు. నేను కొరియర్‌కి ఇచ్చేసాను అని చెప్పేసి. ఫ్యాబ్రిక్ మనకు రిసీవ్ అయిన తర్వాత మనం మెజర్‌మెంట్స్ అడిగాము. ఆవిడ పంపించారు. కొన్ని ఇన్‌కన్సిస్టెన్సీస్ ఉన్నాయనిపించింది. ఫాలో అప్స్ చేశాము. సో, డ్రెస్ రెడీ అయింది. డ్రెస్ రెడీ అయిన తర్వాత ఫోటోస్ తీసి పంపించాము. ఆ ఫోటోస్ అన్ని చూసుకున్న తర్వాతనే ఆవిడ పేమెంట్ చేశారు. మనం అడ్వాన్స్‌గా ఏం తీసుకోలేదు. ఫోటో షేర్ చేసిన తర్వాతనే జరిగింది ఇదంతా. డ్రెస్ కూడా మనం కొరియర్ ఇచ్చేసాం. యాజ్ యూజువల్ అంతా స్మూత్‌గా అయిపోయింది. ఇంకా మర్చిపోయాము. ఇది 2 మంత్స్ అయిపోయింది. మనం డిస్పాచ్ ఇచ్చేసుకుంటే 2 మంత్స్ అయిపోయింది. మనం దాని గురించి మర్చిపోయాం. ఆవిడ డ్రెస్ రిసీవ్ చేసుకున్నానని గాని, రిసీవ్ చేసుకున్నాక కంప్లెయింట్ ఉందని గాని ఏమి మనకెప్పుడు ఏం మెసేజ్ కాలేదు. పిన్ డ్రాప్ సైలెంట్. ఎవ్రీథింగ్ వాస్ డెడ్ సైలెంట్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 3-4 డేస్ బ్యాక్ మిడ్‌నైట్ 12:00కి ఒక మెసేజ్ డ్రాప్ చేశారు ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో. నా డబ్బులు నాకు రిటర్న్ కావాలి. మీ డ్రెస్ మీకు పంపించేస్తున్నాను. మీ మాస్టర్ పీస్ మీరు అమ్ముకోండి. నేను మార్నింగ్ మన వర్క్ స్టార్ట్ అయిన తర్వాత చూసి రెస్పాండ్ అయ్యాను. ఏమైంది మేడం ఇది 2 మంత్స్ అయిపోయింది కదా! ఇప్పుడేంటి అని అడిగితే డ్రెస్ వచ్చినప్పుడే నాకు బాగలేదు అసల. సో, నేను వేరే టైలర్‌కి ఇచ్చాను. వాళ్ళేం ఆల్టరేషన్ చేయలేమంటున్నారు. కాబట్టి నా డబ్బులు నాకు రిటర్న్ కావాలి. నేను అడుగుతున్నది ఏంటి అంటే మేడం మీకు డ్రెస్ అందిన వెంటనే మీరెందుకు మాకేమి అడ్రస్ చేయలేదు? ఈ 2 మంత్స్‌లో డ్రెస్ మీ పొజిషన్‌లో ఉంది. మీరేం చేశారో దాంతో నాకు తెలీదు కదా! అని మీరు ఎవరో టైలర్‌కి ఇచ్చానంటున్నారు. ఆ టైలర్ దాన్ని ఏం ఆల్టర్ చేశారో నాకు తెలీదు అంటే వాట్ షీ ఈస్ క్లైమింగ్ ఇస్ నేను అసలు వేసుకోలేదు. మీ టైలర్ బాలేదు. నాకు మీ టైలర్‌తో మాట్లాడిచ్చండి. రీఫండ్ కూడా ఎలాగా అంటే మనం బయట నుంచి కొనుక్కొచ్చిన లైనింగ్‌కి ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ ఇవన్నీ కూడా రిటర్న్ అడుగుతుంది ఆవిడ. అల్టిమేట్‌గా ఏంటి అంటే మీ క్లాజ్ మీరు చాలా క్లియర్‌గా పెట్టండి. రికార్డ్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. అండ్ ఈ మధ్య ఏదో ఫ్యాషన్ అయిపోయిందండి. కన్స్యూమర్ ఫోరంలో ఏసేస్తే లక్షలు లక్షలు ఫైన్ డబ్బులొచ్చేస్తున్నాయి. మన సోషల్ మీడియా కూడా అలాగే ఉంటుంది కదా! మనకి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చింది అదే అయినా గానీ, ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని ఏదో 5,000 దానికి వెలికేసేస్తే 5,00,000 వచ్చేసింది. ఈ ఫ్యాషన్ దాంతో ఇది బెదిరించడం ఫ్యాషన్ అయిపోయిందండి. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. రికార్డ్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. నో యువర్ రైట్స్ యాజ్ వెల్. మీరు ఒకసారి కస్టమైజ్ చేసిన డ్రెస్ డెలివరీ ఇచ్చిన తర్వాత విదిన్ 1 వీక్ సర్టెన్ టైమ్ వాళ్ళు కంప్లెయింట్ చేయకపోతే యూ ఆర్ నాట్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. మీ గ్రౌండ్స్‌కి మీరు చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ అయ్యి ఉండండి. లేకపోతే కనుక చాలా ఇబ్బంది పడతారు ఇలాంటి వాళ్ళు. ఇన్ని రోజుల తర్వాత రెస్పాండ్ అవ్వడం ఈజ్ అ ప్రాబ్లమ్ అనమాట. అండ్ ఇలాంటివి ఏమైనా ఎవరికైనా జరిగితే కమెంట్ చేయండి. లెట్ us నో అబౌట్ ఈచ్ అదర్స్ ఎక్స్‌పీరియన్స్. అండ్ మీరెలా డీల్ చేశారో నాకు చెప్పండి. దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. బై.